గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య మరియు ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లాలపేట ఫ్రూట్ మార్కెట్, ఫిష్ మార్కెట్, వెజిటబుల్ మార్కెట్ల నందు తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నూరి ఫాతిమాతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఇస్తున్న సంక్షేమం ఒకటి తెలియజేస్తూ, అదేవిధంగా స్థానికంగా ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మళ్ళీ రాబోయే ప్రభుత్వంలో తప్పకుండా మేము అవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేస్తామని తెలియజేస్తాం. ఎందుకంటే ఈ ఫిష్ మార్కెట్లో గతంలో కూడా కొత్త బిల్డింగ్ కట్టడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ఆ డ్రైనేజ్ సమస్యలు కూడా మళ్ళీ దానికి ఆల్టర్నేటివ్గా ఏదైతే ఉందో అది పూర్తి చేసే విధంగా వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అంటే హామీ కాదు, ఇక్కడ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా చేయడం జరిగింది. అందుకనే ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా ఇది గుంటూరుకి ప్రధాన కేంద్రం హోల్సేల్ మార్కెట్స్ ఇవన్నీ కూడా. సో ఈ ప్రాంతంలో ఎక్కువ మంది మరి వాళ్ళందరూ కూడా ఇక్కడ హోల్సేల్ మార్కెట్స్లో ఇవన్నీ కూడా వ్యాపారాలు చేసుకోవడం, యావత్ జిల్లా మొత్తం కూడా కొనుగోలు కేంద్రంగా ఇదే ఈ ప్రాంతం నుంచే కొనుగోలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద వాళ్ళు సంసిద్ధం. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు గుంటూరు తూర్పులో మా ఎంపీ గారు కిలారి రోసయ్య గారు ఆధ్వర్యంలో ఇక్కడ మా నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కళ్ళం కూడా ఫ్రూట్ మార్కెట్, అలాగే ఇక్కడ ఫిష్ మార్కెట్ కానీ ఇక్కడ రీటైల్ షాప్, హోల్సేల్ షాప్ ప్రతి ఒక్క చోటు కూడా వెళ్ళటం జరిగింది. ఇక్కడ స్థానికంగా మేమేమి ఓటు అడగట్లేదు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళకు ఒక స్పష్టత ఉంది, ఎవరికి ఓటు వేస్తే మేమంతా చక్కగా ఉంటామని చెప్పి. ఈ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న మా నాన్నగారు ముస్తఫా గారు అందరికీ ఎప్పుడు చేదోడు వాదోడుగా వాళ్ళకి ఏ ఉన్నా కూడా నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఇచ్చి, వాళ్ళు ఏదైనా వ్యాపారం పెట్టుకున్నప్పుడు ఎవరైనా ఇచ్చి ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన అడ్డు ఉండి వాళ్ళందరినీ వాళ్ళ జీవన శైలి సాగించే విధంగా వాళ్ళు, ఎందుకంటే రోజువారీ వాళ్ళు అమ్ముకుంటేనే వాళ్ళకి వ్యాపారం జరిగేది. అలాగే ఇక్కడి నుంచే ప్రతి ఒక్క చోట కూడా, అంటే చిరు వ్యాపారులు ఇక్కడి నుంచే, స్ట్రీట్ వెండర్స్ వాళ్ళందరూ ఇక్కడి నుంచే వెళ్తారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఏం కావాలి అనేది చూసి అడగడం జరిగింది. గతంలో కూడా ఎమ్మెల్యే గారు వాళ్ళకి చెప్పారు. శానిటేషన్ పరంగా అయితే ఎక్కడైనా శానిటేషన్ ఇబ్బంది ఉంటే స్పాట్లో ఎమ్మెల్యే గారు ఉండి అవన్నీ చేయించేవాళ్ళు. అలాగే ఇక్కడ ఏంటంటే ఇరుగ్గా ఉన్నాయి, వ్యాపారస్తులు ఎక్కువ అయిపోయారు, దానికి ఇంకొక స్పేస్ కావాలి, మాకంటూ ఒక ఏరియా కావాలి అని అడగడం జరిగింది. గతంలో మనకేంటంటే ఒక ఎంపీ నిర్లక్ష్యం వల్ల మనకి ఏ ఫండ్స్ కూడా మేము తెచ్చుకోలేకపోయాము. దానివల్ల ఈరోజు కిలారి రోసయ్య గారు వాళ్ళందరికీ మాట ఇవ్వడం జరిగింది. పొన్నూరు రోడ్లో కానీ లేకపోతే ఇక్కడ స్థానికంగా ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ మంచిగా ఒక మార్కెట్ స్పేస్ కట్టి వాళ్ళకి ఇవ్వడానికి. అలాగే ఫిష్ మార్కెట్ కూడా మీరు చూసుకుంటే వాళ్ళు అడుగుతుంది, మేము పెట్టుకోవడానికి కూడా, చేసుకోవడానికి కూడా ఏ విధంగా ఆ షాపులు చాలా చిన్నగా ఉన్నాయి, మీరు దానికి మాకు ఏదో ఒక విధంగా మాకు తోడుండండి అని చెప్పడం జరిగింది. దానికి కూడా రెనోవేషన్ కోసం కూడా మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి కృషి చేస్తాము. అలాగే ప్రతి ఒక్క డ్రైనేజ్ సిస్టమ్ గుంటూరు ఈస్ట్లోనే, మరి దీనికి డ్రైనేజ్ సిస్టానికి మూల కారణమే టీడీపీ వాళ్ళు. ఎందుకంటే గతంలో వాళ్ళు ఏం చేయలేక 5 సంవత్సరాలు వాళ్ళ నిర్లక్ష్యం వల్లే మనం ఈరోజు 2.5 సంవత్సరాలు కరోనా వెళ్ళగానే ఎన్నో చోట్ల డెవలప్మెంట్ చేశాము. వాళ్ళకి చూపించడానికి టీడీపీ వాళ్ళకి గుంటూరు తూర్పులో ఒక ఏదన్నా కూడా డ్రైన్లు బాగాలేదు, రోడ్లు బాగాలేదని చెప్పడం తప్ప వేరేవి ఏవీ లేవు. ఎందుకంటే ముస్తఫా గారి మీద ఎక్కడ కూడా వ్యతిరేకత కానీ, లేకపోతే ప్రభుత్వం మీద ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. రోడ్లు, డ్రైన్లు లేవని ఒక మాట తప్ప ఇంకేమీ లేదు. కానీ మా స్లమ్ ఏరియాస్లో మేము అన్ని చోట్ల డెవలప్మెంట్ చేయడం జరిగింది. దాదాపుగా 214 కోట్ల వరకు ఇక్కడ కేటాయించడం జరిగింది జీఎంసీ తరఫున. ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్ చేస్తాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అభివృద్ధి అంటే ఏంటో వైఎస్ఆర్సీపీ మాత్రమే చూపించగలగదనే సత్తా ఉందని చెప్పి, మరి ఈ 2.5 సంవత్సరాలు ఎలా ప్రూవ్ చేశామో 5 సంవత్సరాల్లో ఇంకా చేసి చూపిస్తాము. ఖచ్చితంగా గుంటూరు తూర్పుని ఒక ఆదర్శంగా తీసుకునే విధంగా చేసి పెడతానని చెప్పి మాటిస్తున్నాను. అలాగే మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయండి. ఒకటి ఎంపీకి, ఒక ఎమ్మెల్యేకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి.